నేను అడుగుతా ఉన్న రాష్ట్రమంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతా ఉన్న పరిస్థితులు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి వల్ల దాదాపుగా 60 మంది పైచీలకు మనుషులు చనిపోయిన పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అన్ని రకాలుగా ఫెయిల్ అయి మొట్టమొదటిసారిగా 60 మందికి పైగా చనిపోయిన పరిస్థితుల మధ్య విజయవాడ అంతా అతలాకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని 4వ తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు. బాధ్యత లేని ఒక ఎమ్మెల్యే జగన్ రెడ్డి, అసలు బాధ్యతే లేదు ఈ వ్యక్తికి. ఇంత విపత్తులో ఉంటే విజయవాడకి 2 రోజులు టూర్ విజిట్ లాగా 10 నిమిషాలు వచ్చాడు ఈ వ్యక్తి. వచ్చిన వ్యక్తికి అసలు కృష్ణా నది యొక్క పరివాహ ప్రాంతం ఏంటో తెలియదు, ఎంత నీరు వచ్చిందో తెలియదు, అసలు బుడమేరు ఎటు నుంచి ప్రయాణిస్తుందో తెలియదు, దాని డైవర్షన్ కెనాల్ అంటే ఏంటో తెలియదు, అంతేకాకుండా హెడ్ రెగ్యులేటర్ ఎట్లా ఉందో తెలియదు. మొన్నొచ్చి ఏదో వాగాడంటే అజ్ఞానంలో వాగాడని అనుకోవచ్చు. ఇవాళ కూడా ఒక జైలుకు వెళ్ళి ఒక ఖైదీని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు నోరు జారి ప్రాలాపనలు ఎక్కువ మాట్లాడేవాడు. ఈ వ్యక్తికి అసలు ముందు ఆంధ్రప్రదేశ్ అంటేనే ద్వేషం, దానిలో ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, కృష్ణానది, ఇప్పుడు ఈ అమరావతి ప్రాంతం అంటే మహాద్వేషం. ఈ ద్వేషంతోనే ఇతను ఎన్నో కుట్రలు పన్నాడు. ఇతను పుట్టిందే అబద్ధాలతో పుట్టాడు, పెరిగింది అన్నీ కూడా ఒక అబద్ధపు బతుకు. ఇతను అంతా నీచ రాజకీయం చేయటమే ఇతను బతుకు. మనం చూస్తున్నాం గత 8 సంవత్సరాల నుంచి అన్నీ కూడా డ్రామాలు, నీచ రాజకీయాలు చేయటం. ఎన్నో డ్రామాలు చూసాం. మొన్న కోడికత్తి కేసు కానించి, బాబాయి హత్య కేసు కానించి, గులకరాయి కేసు కానించి ఇవాళ బురద రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. ఇవాళ విపత్తులో ప్రజలుంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి ఇవాళ బురద రాజకీయం చేస్తున్నాడు. ఇతను చేసే నిజంగా మొన్న కూడా సింగనగర్లో కానీ, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కానీ ఆయన కానీ బొత్స సత్యనారాయణ గారిని వెళ్తే ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టారో మన మీడియాల ద్వారా చూసాం. అయినా కూడా తన రాజకీయ జీవితం సమాధవుతుందని తన సాక్షి పేపర్ని సర్క్యులేషన్ పెంచుకోవడానికి ఇవాళ ప్రజల దగ్గర ప్రతిదీ చెప్పేది అబద్ధమే. ఇటువంటి అబద్ధపు మనిషి ఇవాళ చాలా నోరు జారాడు. ఏమన్నాడంటే ఇవాళ పుట్టగతులు ఉండవంట. అందుకే జనాలు చెప్పారు, ఎవరికి పుట్టగతులు ఉండకుండా చేశారో నీకు ఇంకా అర్థం కావట్లా, నీకు పుట్టగతులు లేకుండా చేశాడు. ప్రజలు తెలివిగల వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన దానికి వాళ్ళ మొత్తం విజయవాడ ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఉంటే విజయవాడ పరిస్థితిని ఆలోచించుకుంటే చాలా భయం వేస్తుందని చెప్పి ఎక్కడికక్కడ చెబుతున్నారు. నిజంగా ఇవాళ విజయవాడ అదృష్టం ఏదన్నా చేసుకుంది అంటే అది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం. వాళ్ళ అధికారులు కానీ మంత్రులు కానీ ఒక యజ్ఞం గత 10 రోజుల నుంచి ఈ విజయవాడని ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక యజ్ఞం చేస్తుంటే ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు, కింద పురుషుల కింద దిగువన వచ్చే నీళ్లు, ఈ 2 నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీసు ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పైచిలకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు. రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకు ముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడైనా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. ఏదైతే ఈరోజు విజయవాడ
నగరాన్ని ముంచేసినటువంటి బుడమేరు పాపం నీది కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క బుడమేరుకు సంబంధించి ఆ రోజు మరి ప్రధానంగా వెలగలేరు దగ్గర నుంచి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి కృష్ణానదికి 11 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ బుడమేరుని డైవర్షన్ ఛానల్గా ఆ రోజు కేవలం ఒక 5,000-6,000 క్యూసెక్కులకు మాత్రమే మార్గం ఉన్నటువంటి ఆ డైవర్షన్ ఛానల్ని ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయనేటువంటి ఆలోచనతో పోలవరం రైట్ మెయిన్ కెనాలు మరి నీరంతా కూడా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే ఇప్పుడు పట్టిసీమ నీరు ఎట్లా పోతుందో ఆ మాదిరిగానే రేపు భవిష్యత్తులో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నీరు కూడా మరి ఈ డైవర్షన్ ఛానల్ ద్వారానే మరి కృష్ణానదికి పవిత్ర సంఘం ద్వారా చేరాలనే ఉద్దేశంతో మరి ఏదైతే 37,500 క్యూసెక్కుల నీరు సామర్థ్యం కలిగేటువంటి విధంగా ఆ బుడమేరు ఏదైతే డైవర్షన్ ఛానల్ని ఎక్స్టెండ్ చేయడానికి అదేవిధంగా ఏదైతే లైనింగ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో మరి ఆయన నిజంగా 464 కోట్లు ఏదైతే జీవో నెంబర్ 638 638 జీవో తోటి 2014 సంవత్సరం 464 కోట్లు ఏదైతే లైనింగ్కి అదేవిధంగా ఎక్స్టెన్స్కి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే బుడమేరుని ఎక్స్టెన్షన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు జీవో ఇచ్చి టెండర్లు పిలిచి 3 ఏజెన్సీలు వచ్చి ఆ రోజు 5 సంవత్సరాల్లో మరి 70-80% పనులు చేస్తే మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు కూడా మరి ఆ రోజు 13 మరి ఏదైతే 3/2019 మరొక 255 కోట్ల రూపాయలు అంటే ఇంకా బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మరి ఏదైతే ఆ రోజు 206 కోట్లకు మరి ఆ రోజు 2019లో బ్యాలెన్స్ వర్కులకు కూడా మరి జీవో ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఇచ్చాం. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి తర్వాత 2019లో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 సంవత్సరాలలో మరి కనీసం ఎందుకు ఒక్క ₹1 పని ఆ యొక్క డైవర్షన్ ఛానల్లో చేయలేదు? నేను అడుగుతా ఉన్నా సూటిగా, నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఓసిడీకే అని తిట్టాడు. ఓసిడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? కడుపు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడాలనుకునే వాళ్ళు, చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అటువైపు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసిందే కాక ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎక్స్సీఎం అయిన వ్యక్తి ఎవరో తిట్టారని పార్టీ మీదకి దౌర్జన్యంగా పోయి చెప్పడం నిజంగా సిగ్గుసేటు. అసలు పరిపాలన తెలుసా? చట్టం తెలుసా? చట్టాలు ఉన్నాయండి. చట్టం ఇస్ దేర్. చట్టం ప్రకారం నడుచుకోవాలి ఎవరైనా ఈ ప్రజాస్వామ్యంలో. ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే ఆఫీసర్ కావచ్చు, ఇలాంటి ఎవరైనా కానీ ఈ దేశంలో ఉండేవాడు, ఈ దేశంలో ఉండే చట్టాలు, ఈ రాష్ట్రంలో ఉండేవాడు, ఈ రాష్ట్రంలో ఉండే చట్టాల ప్రకారం పోవాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ మీద దౌర్జన్యంగా పోయారనే దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఒక ఎక్స్ అని తిట్టాడు, ఇలాంటి ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి వీళ్ళు పోయారు. ఏమి మాజీ ముఖ్యమంత్రి
అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయన ప్రోత్సహించాడు వాళ్ళ నాయకుల్ని, దౌర్జన్యాన్ని, ఈ రాష్ట్రంలో అరాచకాన్ని ప్రోత్సహించింది ఆయనే, అరాచకాన్ని ఎంకరేజ్ చేసింది ఆయనే. దీన్ని బట్టి తెలుస్తుంది. పరిపాలన వదిలేసి అరాచకాలు ఎవరిని అరెస్ట్ చేస్తావా, ఎవరిని జైల్లో పెడతావా ఇది తప్పితే ఆయనకి అసలు పరిపాలన మీద లేదు. చట్టాలు ఉన్నాయి, ఏదైనా చట్టంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి. అంతేగాని ఎక్స్ వైని తిట్టాడు కాబట్టి మీరంతా పార్టీ మీద పోయి దౌర్జన్యం చేయండి, కొట్టండి, ఏందండి అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు అంటే పరిపాలన తెలియదు, చట్టాలు తెలియదు. అసలు చట్టం అంటే ఏందో తెలుసో తెలీదో నాకు డౌట్. జగన్మోహన్ రెడ్డి జీవోలు అంటే ఏందో తెలుసో తెలీదో నాకు డౌట్.